కూటమి ప్రభుత్వం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ధ్వజమెత్తారు. సంక్రాంతి పండుగ రోజున ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడని, దానికి కారణం కూటమి ప్రభుత్వమేనని ఆరోపించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కేవలం 20 నెలల కాలంలో రాష్ట్రాన్ని 3,20,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. భోగి మంటల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలు తగలబెట్టే పరిస్థితి నెలకొందని శ్యామల మండిపడ్డారు. సంక్రాంతి పండగ అనగానే రైతన్నల పండుగ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ ఈ రోజున ఏ ఒక్క రైతు కుటుంబం కూడా పేరుకి పండగ చేసుకుంటున్నారు, కానీ ఎవరింట్లోనూ కూడా సంతోషం లేదు. విత్తు నాటిన చేతితోనే పంటను తీసి రోడ్డు మీద పడేసేటువంటి ఒక స్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు అంటే దానికి కారణం ప్రస్తుత కూటమి ప్రభుత్వం. అదే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతుని కూడా ఎంత హక్కున చేర్చుకుని కాపాడారో మనందరికీ తెలుసు. రైతుకి నిజంగా అండగా నిలబడింది ఆనాడు రాజన్న, మొన్న జగనన్న. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తున్నటువంటి పరిస్థితి. మీరు పొలంలో ఏ విత్తు నాటాలో సాయిల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పంట చేతికొచ్చి డబ్బులు మీకు వచ్చే వరకు కూడా ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం కోసమే రైతులు మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి నుంచే వాళ్ళ పనులు మొదలు పెట్టేశారు. అది రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగేటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కావాలి. ఎందుకంటే ఈ రోజున హామీలు పక్కన పెట్టేస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నటువంటి స్థితి కూడా చూస్తున్నాం. 3,20,000 కోట్ల అప్పులు మనం దగ్గర మన టైం పీరియడ్ మొత్తంలో 5 ఏళ్లలో చేసిన అప్పులు జస్ట్ ఈ 2 సంవత్సరాల్లో చేసేసారు వీళ్ళు. సో ఆ ఘనత కూడా కూటమి ప్రభుత్వం మూటగట్టుకున్నారు. ఇవన్నీ చూసే ఈ రోజున కడుపు మండి ప్రజలందరూ కూడా భోగి మంటల్లో రెడ్ బుక్ తగలేయండి అని ఇలా మనం పిలుపునివ్వగానే రెడ్ బుక్తో పాటు వాళ్ళ హామీల పత్రాలు, వాళ్ళు చేసినటువంటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ప్రైవేటీకరణకి చేస్తూ ఇచ్చినటువంటి అన్నిటినీ ఈరోజు ప్రజలందరూ భోగి మంటల్లో వేసి ఈ రోజున భోగి సందర్భంగా తగలబెట్టిన సన్నివేశాలు కూడా మనం చూడొచ్చు. దాన్ని బట్టి అర్థమవుతోంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక 2 సంక్రాంతులు ఓపిక పట్టండి, అందరం కలిసి నిజమైన సంక్రాంతిని 29 నుంచి జరుపుకుందాం. మరొకసారి మీ అందరికీ కూడా నా తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు.